శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణము బాలకాండము మొదటి సర్గము. సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. తపస్శీలుడును వేదాధ్యాయ నిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసుతో ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొణకని వాడును, సామాన్య విశేష ధర్మములను అనగా లౌకిక అలౌకిక ధర్మములను ఎరిగినవాడును, శరణాగత వత్సలుడును, ఎట్టి క్లిష్ట పరిస్థితులందును ఆడి తప్పనివాడును, నిశ్చలమైన సంకల్పం కలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? సదాచార సంపన్నుడును సకల ప్రాణులకు తన ఎడల విముఖులైన వారికి కూడా హితము కూర్చువాడును, సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య ధురంధరుడును, తన దర్శనముచే ఎల్లరికును సంతోషము కూర్చువాడును అయిన మహాపురుషుడెవడు? ధైర్యశాలియు క్రోధమును అనగా అరిషడ్వర్గములను జయించిన వాడును, శోభలతో వెలుసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయువాడును అగు మహాపురుషుడెవడు? ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపుగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయో సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరి యందే కుదురుకొని ఉండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను, వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందు అవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు కలవాడు, బలిష్టమైన బాహువులు కలవాడు, శంఖము వలె నునుపైన కంఠము కలవాడు, ఉన్నతమైన హనువులు అనగా చెక్కిలి పైభాగములు కలవాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు, బలమైన ధనస్సు కలవాడు, పుష్టిగా గూఢముగా ఉన్న సంధి ఎముకలు కలవాడు, అంతఃశత్రువులను
అదుపు చేయగలవాడు. ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు కలవాడు. అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు కలవాడు. గజాదులకు వలె గంభీరమైన నడక కలవాడు. శ్రీరాముడు అంతగా పొడవు గాని పొట్టి గాని కాక ప్రమాణమైన దేహము కలవాడు. సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠము కలవాడు. కనువిందు కావించు దేహకాంతి కలవాడు. పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలం కలవాడు. విశాలమైన కన్నులు కలవాడు. పొంకమైన అవయవముల పొందిక గలవాడు. సాటిలేని సుభలక్షణములు కలవాడు. ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా కలవాడు. ఆడిన మాట తప్పనివాడు. ప్రజలకు హితమనర్చు స్వభావము కలవాడు. ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు. సకల శాస్త్ర పారంగతుడు. స్వయముగా పవిత్రుడు. ప్రాణికోటిని పవిత్ర ఉనర్చువాడు. భక్త ఆశ్రిత పరాధీనుడు. ఏకాగ్రచిత్తుడు. త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు. విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు. సాధు పురుషులను బాధించువారిని పరిమార్చుటలో హరుని వంటివాడు. స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు. ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు. స్వధర్మమును పాటించువాడు. తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు. వేదాంగముల పరమార్థములు ఎరిగినవాడు. ధనుర్వేదమునందు అనగా యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు. సకల శాస్త్రములను సాకల్యముగా ఎదిగినవాడు. శాస్త్రాది విషయముల యందు ఏమరుపాటు లేనివాడు. సమస్త వ్యవహారములందు చక్కని స్ఫూర్తి కలవాడు. సమస్త జనులకు ప్రీతిపాత్రుడు. సౌమ్య స్వభావము కలవాడు. ఉదార స్వభావుడు. సదసద్వివేక సంపన్నుడు. నదులు సముద్రమును కలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికీ పూజ్యుడు. ఎవ్వరి ఎడలను వైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక మెలుగువాడు. ఎల్లవేళలా అందరికీ ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు. ధైర్యమున హిమవంతుడు. పరాక్రమమున శ్రీ మహావిష్ణువు. చంద్రుని వలె ఆహ్లాదకరుడు. శృతిమెత్తని హృదయము కలవాడైనను తన ఆశ్రితులకు అపకారం చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేర్ని వలె త్యాగ స్వభావం కలవాడు. సత్యపాలమున ధర్మదేవత వంటివాడు.